సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ సెంటర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు సరిపడ యూరియా అందించినట్లు తెలిపారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా అందించకుండా యాప్లతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తక్షణమే యాప్లో యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎరువులకు ఇబ్బంది కాలేదు. కానీ ఇలా వీళ్ళు యాప్లు పెట్టి 2 విడతల్లో 3 విడతల్లో ఇవ్వడం, అది ప్రతి రైతుకు 2 సంచులే ఇస్తామనడం అనేటువంటిది ఇది రైతుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా అన్ని రకాల ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెంచింది. అటు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి అన్ని రకాల ఫర్టిలైజర్ ధరలను విపరీతంగా పెంచడం, యూరియా అందుబాటులో లేకుండా పోవడం అనేది ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం పట్టించుకోక ఇలా రైతులను చిన్నచూపు చూడడం వల్ల రైతాంగానికి ఇలా యూరియా దొరకక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మీరు యాప్ను రద్దు చేయాలని, సీలింగ్ ఎత్తివేయాలని, రైతుకు ఎంత అవసరం ఉంటే అంత రైతుకు పంటలకు అనుగుణంగా యూరియా అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్.